अस्सलामुअलैकुम या रहमतुल्लाहि व बरकातुहू। బారా షహీద్ దర్గా, ఈ దర్గాకి నా పేరు షావుల్ హమీద్. ఈ దర్గా ముజావర్ని. ఈ బారా షహీద్ దర్గా చరిత్ర చెప్పుకోవాలంటే 860 సంవత్సరాల ముందర 860 సంవత్సరాల ముందర వచ్చేసి వీళ్ళు టర్కీ నుంచి దేవబోధనలు చెప్పుకుంటా అక్కడి నుంచి వస్తా ఇక్కడి నుంచి వచ్చిన గ్రామం ఒకటి ఉంది, గండావరం అని చెప్పేసి. అక్కడ స్థిరపడి దేవబోధనలు చెప్పుకుంటూ ఉన్నారు. ఆ కాలంలో చెప్పుకుంటూ ఉండేటప్పుడు ఇది యుద్ధాలు అనేది కామన్గా ఉండింది. ఆ టైంలో చిన్న చిన్న యుద్ధాలు జరుగుతూ ఉండేది. ఆ యుద్ధం జరిగినప్పుడు మంచి వైపు నిలబడి ఈయన యుద్ధం చేసినప్పుడు చాలామంది ప్రాణాలు త్యాగం చేశారు. కానీ బారా షహీద్ మర్తబా ఎట్టా అంటే వీళ్ళు ఇది ఏంటంటే తమ తలలు తగ్గి అక్కడ గండవరంలో పడితే కూడా తలలు లేకుండా ముండాలు మాత్రం ఇక్కడ దాకా యుద్ధం చేసుకుని వచ్చాయని ఒక చరిత్ర చెప్తుంది. అంటే యుద్ధం చేసుకుంటూ తలలు లేకుండా ముండాలు మాత్రం గుర్రాల మీద యుద్ధం చేసుకుని వచ్చారని ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఇది బారా షహీద్ దర్గా. బారా షహీద్ వాళ్ళ మహత్యం ఏంటంటే తలలు లేకుండా ఇక్కడ దాకా యుద్ధం చేసుకుని వచ్చారని. ఇది బారా షహీద్ వాళ్ళ చరిత్ర. కానీ ఇది రొట్టెల పండుగ అని చాలామందికి రొట్టెల పండుగ దర్గా అని చెప్పి చాలామంది చెప్తారు. రొట్టెల పండుగ దర్గా అంటే ఆ కాలంలో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, యుద్ధం జరిగి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆర్కాడ్ నవాబ్ వాళ్ళ పీరియడ్ వచ్చినప్పుడు ఆమె భార్యకి ఒళ్ళు బాగలేనప్పుడు బారా షహీద్ వాళ్ళకి దర్శనం ఇచ్చి, మేము ఇక్కడ మక్ఫిరా ఉన్నాం, మనం మక్బరా కట్టండి అని చెప్పేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అంటే మేము ఇక్కడ సమాధి ఉన్నాం, మనకి దర్గా కట్టండి అని చెప్పేసి వాళ్ళకి అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఇక్కడ బారా షహీద్ దర్గా ఎక్కడాన్ని ఎత్తుకుని వచ్చినప్పుడు ఇక్కడ బారా షహీద్ దర్గా వాళ్ళని చూసి ఇక్కడ దర్గాని కట్టి మొహరం నెల 1వ తేదీ నుంచి మనం ఏదైనా ఒక దర్గా కట్టాలంటే, ఏదైనా మనం మంచి కార్యం చేయాలంటే 1వ తేదీ నుంచి చేస్తాం అన్నమాట. మనకి మొహరం నెల 1వ తేదీ నుంచి అట్టా నవాబు గారు కూడా ఆ 1వ తేదీ నుంచి, ఆ మొహరం నెల 1వ తేదీ నుంచి 11 రోజుల్లో దర్గా కంప్లీట్ చేసి ఆ ఉత్సవాలు చేశారు. ఆ ఉత్సవాలు చేసినప్పుడు ఆ ప్రసాదం లాగా రొట్టెలు పెట్టి రొట్టెల్ని పెట్టి ప్రసాదం లాగా సద్దింపులు చేశారు. ఆ సద్దింపులు చేసినప్పుడు భక్తులు ఎంతమంది వచ్చినారు అందరికీ ఆ రొట్టెలు పంచారనమాట. ఆ రొట్టెలు పంచినప్పుడు ఎంతమంది తినారో అందరు కోరికలు తీరాయి. ఎంతమంది తినారో అందరి మందికి కోరికలు తీరాయి. ఆ తీరినప్పటి నుంచి అది రొట్టెల పండుగ అనేది స్టార్ట్ అయ్యింది. 284వ గంధ మహోత్సవం మొన్న జరిగింది. ఈ రొట్టెల పండుగ అనేది అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. 284వ సంవత్సరం. ఈ రొట్టెలు అనేది చాలామంది వచ్చేసి ఎట్టా అయ్యిందని తెలియదు. ఈ రొట్టెలు అనేది గంధ మహోత్సవం మొహరం నెల 11వ తేదీ గంధ మహోత్సవం జరుగుతుంది. రాత్రి గంధ మహోత్సవం జరిగిన మరుటి రోజులు రొట్టె పండుగ అంటాం. ఆ టైంలో వచ్చి రొట్టెలు పట్టుకోవాలి. కొంతమందికి తెలియకుండా ముందరే వచ్చి పట్టుకొని పోతారు. అది సాంప్రదాయం కాదు. సాంప్రదాయం పరంగా చూడాలంటే గంధం జరిగిన మరుటి రోజు రొట్టెల పండుగ. మన సంతానం రొట్టె కానీ, ఆరోగ్యం రొట్టె కానీ, సౌభాగ్యం రొట్టె కానీ, చదువు రొట్టె కానీ, ఉద్యోగం రొట్టె కానీ, ఏ రొట్టె అయినా సరే ఇక్కడ మనకి దొరుకుతుంది. ఇది తీసుకోవాలని పద్ధతి ఏంటంటే ముందర వచ్చి స్వామి వాళ్ళకి దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకుని వాళ్ళ దగ్గర మనం మీ రొట్టె తీసుకుంటున్నాం, మా కోరిక తీర్చండి అని చెప్పుకొని వాళ్ళ దగ్గర మన కోరిక చెప్పుకొని బయటికి పోయి టెంకాయ కొట్టేసి నేరుగా పోయి చెరువు దగ్గర పోయేసి రొట్టెలు పట్టుకుంటారు. చెరువు దగ్గర ఎందుకు పెట్టారంటే ఇంతకుముందు ఇంతకాలం ఉందంటే భక్తులు తక్కువ వచ్చేవారు, జనాభా తక్కువ ఉండేది. దర్గా లోపలే రొట్టెలు పట్టుకునేవాళ్ళు, రొట్టెలు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కొన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి ఇక్కడ కాకుండా చెరువు దగ్గర మనందరూ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని చెరువు దగ్గర తెలిసిపోయి అక్కడ రొట్టెలు మార్చుకుంటారు. ఇది బారా షహీద్ దర్గా వారి చరిత్ర. వీళ్ళు అంటే ఈ రొట్టెల పండుగ గురించి మీకు చెప్పాము. వాలేకుమ్ అస్సలాం. థ్యాంక్ యూ అన్న.